దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. 4వదిగా గెత్సెమనే తోటలో ప్రార్థన. యేసు తన శిష్యులైన పేతురును, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని ప్రార్థించుటకు గెత్సెమనే తోటకు వెళ్ళెను. అక్కడ దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. మరుసటి రోజు మంచి శుక్రవారము. ఆయన పొందబోయే శ్రమలను, మరణాన్ని యేసు ముందుగానే చూచుచుండెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పెను. కానీ వారు నిద్రించారు. ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టప్రకారము కాదు గాని నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పెను. ఈ విధంగా యేసు 3 సార్లు చేసి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుకాక అని ప్రార్థించెను. అప్పుడు యేసుని చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. 5వదిగా గెత్సెమనేలో అప్పగింపబడుట, పట్టబడుట. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యోధ వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే